శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తమ్ముడికి మాత్రం చెప్పులు లేకుండా పరిగెత్తడం అమ్మో! అది ఒక రకమైన అంటే ఐ హ్యావ్ టు డూ ఇట్ క్యారెక్టర్ పరంగా చెయ్యాలి. కాకపోతే ఏంటంటే జాతర సాంగ్ ఉంది కదా! జాతర సాంగ్‌లో దేవుడి దగ్గర చెప్పులు తీసేస్తాం కాబట్టి చెప్పులు ఉండవు. ఓకే. దాని తర్వాత ఏదో జరిగినప్పుడు అది ఇంకా మిస్ అయిపోతాయి. సో, అది ఇంకా ఫుల్ సినిమా చెప్పులు లేకుండానే ఉంటదావిడ. చెప్పులు ఎక్కడ నేను మాట్లాడితే సార్ షార్ట్‌లో కనపడుతుందా? అంటే ఎన్ని కెమెరాలు ఉంటాయో ఏదో కెమెరాలో కనబడుతుంది. ఇప్పుడు ఎలా చేయడం? సో, తీసేయాల్సిందే ప్రతి షాట్‌లో. అది కూడా పైగా ఒకసారి కాదు. ఈ కెమెరాలో ఈ షాట్ ఓకే అవ్వదు. నా కెమెరాలో ఓకే అవ్వదు షాట్. సో, ఆ కెమెరా కోసం మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే టేక్ బిట్ ఆ బిట్ కూడా పర్ఫెక్షన్ కావాలి కదా! సో, అన్ని సార్లు చేసి నాదేంటంటే స్కిన్ ఇస్ వెరీ డెలికేట్ బేసిక్‌లీ. అందుకని దెబ్బలు తగిలే అసలు ఆ దెబ్బలు తమ్ముడు స్కార్స్ అంటే మెమరీస్, స్కార్స్ అనకూడదు, మెమరీస్ ఫర్ ఎవర్ ఉన్నాయన్నమాట. కింద అరికాలు అవుతాయి గాన్. చెప్పులు లేకుండా కదా? చెప్పులు లేకుండా అండి. అసలు సమ్మర్ లో జరిగిందా లేకపోతే అన్ని సీజన్స్ చేసేసాం. అన్ని సీజన్స్ మేము మారేడుమల్లిలో అన్ని సీజన్లు. మారేడుమల్లి క్లైమేట్ బాగుంటది కదండి? బాగుంటుంది. ఎండ లేదు. ఎండ ఉన్నా కూడా చెట్లని గుబురుగా ఉంటాయి కదా. సో పెద్ద మాకేమి ఎండగా అనిపించలేదు. ఎండ ఓకే. వానలో కూడా పెద్ద ఏమి వర్షం టూ మచ్ ఏమో వచ్చేది. మబ్బుగా యాక్చువల్లీ ఎక్కువగా మబ్బుగా ఉంది మేము వెళ్ళినప్పుడు. సో బాగుంది. కోతులు ఇంకా మాతో పాటు నడుస్తూ అవి మాతో పాటు ఉండేవి అక్కడ. వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళారు కాబట్టి మేము వాళ్ళ ప్రాంతం కానీ వాళ్ళు మాకు బాగా చూసుకున్నాయి. వెల్కమ్ చేస్తూ మావన్నీ చేస్తూ మాతో పాటు కంపెనీ ఇచ్చాయి మాకు చాలా బాగా. ఇవాళ మదర్ వచ్చింది, కిడ్ ఎక్కడ పోయింది అంత గుర్తుపట్టేసే వాళ్ళం వాళ్ళది. అంత బాగా అంటే దే యూస్ టు అంటే అంత క్లోజ్ ప్రాక్సిమిటీలోకి వచ్చి అంత బాగా అబ్జర్వ్ చేసాం మేము. అంత టైం కూడా ఉండింది మాకు. సో ఇవాళ మదర్ వచ్చింది, వాళ్ళ పాప ఎక్కడికి పోయింది అని అంత రికగ్నైజ్ చేయగలం కోతల్ని. మీరు చేయగలరా? లేదు, చేయలేరు. ఎవ్వరు చేయలేరు. మేమందరం చేయగలం. అంత దగ్గరగా వచ్చాయన్నమాట. తర్వాత సో అలా తిరుగుతూ వన్స్ అలవాటు అయితే అవి ఉండేది నేచర్ గొప్పది కదండి. అవునవును, ఎప్పుడైనా నో డౌట్. సో అవును, మీరు 18 years లో ఈ సినిమా వచ్చింది. అసలు మీరు నో చెప్పిన సినిమాలు ఏంటి అమెరికాలో ఉంది? అంటే అండి చాలా ఉండుంటాయి. ఇప్పుడు వాటి గురించి చెప్పడం కూడా వేస్ట్. అంటే ఇప్పుడు చేయలేదు. కొన్ని ఉన్నాయండి, పెద్దవి కూడా ఉన్నాయి, కొన్ని మామూలువి కూడా ఉన్నాయి. మామూలువి ఏంటంటే ఎగ్జైట్ చేయలేదు, పెద్దవి వర్కౌట్ అవ్వలేదు ఫర్ సమ్ రీజన్. ఆ టైంలో అవ్వలేదు. బెస్ట్ ఒక 5 films పర్లేదండి, ఉన్నాయి ఏవో పర్లేదండి. ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే వాళ్ళు కూడా ఇప్పుడు చేయలేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకండి అంటే వర్కౌట్ అవ్వలేదు పర్వాలేదు. కానీ ఏంటంటే చాలా అదర్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి కానీ అవి ఏమి ఎగ్జైట్ చేయలేదు అసలు. అంటే నాట్ అంటే పెద్ద రోల్స్ ఏమి కానీ మీరు డెసిషన్ తీసుకోలేకపోయారా ఆ సినిమాలు వచ్చినప్పుడు? ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. లేదండి, అంటే మనకి గ్యాప్ కూడా ఎక్కువ లేదు. వాళ్ళు కూడా కొన్ని ఏమో ఫోటోలు చూసి మన ఏజ్ ఇంత ఉంటుంది అనుకున్నారు, ఫోటోల్లో ఏమో అలా లేదు. సో అలాగ కొన్ని డ్రాప్ అయిపోయాయి. కొన్ని ఏమో మనం వెంటనే వెళ్ళాలంటే అవన్నీ పరిస్థితి. అప్పుడు ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు, సో కొంచెం ఒక రకమైన ఇబ్బంది అట్లా ఉన్నవి ఉన్నాయి. సంహౌ అది తర్వాత కాల్ చేస్తామని, తర్వాత ఓకే ఈ టైం అవుతుందా, ఇలా కొంచెం నెగోసియేషన్ కూడా నేను నెగోసియేషన్ అంత లెవెల్ కూడా కాదు కానీ ఒక ప్రిలిమినరీలోనే కొంచెం ఇట్ డి నాట్ వర్క్అవుట్. సో అవి కొన్ని. ఇవి ఏమంటే ఇవి కాకపోతే టైం వస్తుంది అంటారు కదా, నాకు తమ్ముడు కోసం రాసి పెట్టింది. సో వెయిట్ చేయాల్సి వచ్చింది, వెయిట్ చేసాము. లేదండి, కాన్సెప్ట్ థీమ్ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది అది
బాగుంది. సబ్స్టెన్స్ ఉంది, డెఫినెట్లీ ఉంది. అండి. ఖచ్చితంగా. అంటే మీకు నేను చెప్తున్నాను, నేను అంటే నా సినిమా అని చెప్పడం నాకు రాదు అలాగా. అంటే నా సినిమా కాబట్టి పొగడ్డము అనేది రాదు నాకు మామూలుగానే. సో కానీ చెప్తుంది, సిన్సియర్గా ఫీల్ అయ్యి చెప్తుంది ఏంటంటే, డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు యాక్చువల్లీ దీన్ని క్యారెక్టర్స్ అందరినీ ఏమి రివీల్ చేయలేం. చేసామంటే టోటలీ అదేంటంటే మీకు ఏదైతే ఫ్రెష్నెస్ ఆ న్యూనెస్ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ ఉందో ఆ ప్రెజెంటేషన్లో కానీ ఇది కానీ మీకు అంటే డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మేము చెప్పలేనంత ఇదిగా చేశారు. ఆల్ ద క్యారెక్టర్స్ ఊరికనే చేయలేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఆర్క్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ నైస్ ఆర్క్ ఇలా వస్తుంది ఎవ్రీథింగ్. అండ్ అందరి క్యారెక్టర్స్, ఎవరి క్యారెక్టర్ బాగుంది అని చెప్పలేని పిక్ చేయలేని అనమాట. అన్నీ స్టోరీకి కావాల్సిన క్యారెక్టర్స్ అనమాట. సో చాలా అంటే బాగుంటుంది, మీకు విజువల్లీ చాలా బాగుంటుంది. అండ్ ఆడియో పరంగా మీరు ఆల్రెడీ చూసారు. సో ఇట్ విల్ బీ వెరీ గుడ్. థియేటర్స్కి జనాలు వస్తే దే విల్ ఆల్సో అగ్రీ విత్ దిస్. సో వాళ్ళు రావడం వరకు మన చేతిలో లేదు. వచ్చారంటే దే విల్ వెళ్ళేటప్పుడు మాత్రం అరే ఇట్స్ వర్త్ అవర్ టైం, మన మనీ వర్త్ అని అనుకుని వెళ్తారు. ఓకే ఓకే. సో మొత్తం కెరీర్ మొత్తం మీద అండి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరు చెప్తారు? కెరియర్ మొత్తం మీద అంటే చాలా అందరికీ చెప్పాల్సి వస్తుంది. కాదు, ది బెస్ట్ ఉంటారు అసలు, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే. అంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే వేణుగారు చెప్పాలండి, వేణుగారు, శ్యామ్ ప్రసాద్ గారు. బికాజ్ ఎందుకంటే అసలు స్వయంవరమే అయ్యేది కాదు. చంద్ర సిద్ధార్థ గారు నన్ను సెలెక్ట్ చేశారు, ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో వచ్చాను దాంట్లో. వచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేశారు. వాళ్ళే సెలెక్ట్ చేశారు కాబట్టి ప్రాబ్లం మిగతా వాళ్ళని కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చు. వేణుగారిని కూడా వాళ్ళే కన్విన్స్ చేసి ఉండొచ్చు. వేణుగారు చాయిస్ కాదు, ఇది చంద్ర సిద్ధార్థ గారి చాయిస్. నేను స్వయంవరం అప్పుడు అవునంటూ కాదంటూ స్టార్ట్ అయింది. ఆ సినిమాకి సేమ్ స్టోరీ, సేమ్ ఎవ్రీథింగ్, పేరు మార్చారు తర్వాత. అవునంటూ కాదంటూ అనే సినిమాకి నేనే చంద్ర సిద్ధార్థ గారి చాయిస్. కాకపోతే ఆయన వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక డైలమా వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఉండాలా ఉండకూడదా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, వచ్చే కొత్త డైరెక్టర్ అవ్వచ్చు, ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా అవ్వచ్చు. బికాజ్ ఇట్ ఇస్ హిస్ చాయిస్ కాబట్టి వాళ్ళు అయ్యారు. సో కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మార్చండి, బికాజ్ హైట్ డిఫరెన్స్ అవ్వచ్చు, లేకపోతే బాంబే ట్రెండ్ నడవచ్చు, ఏదో విజయభాస్కర్ గారు వచ్చారు. కానీ ఇంత ముందు కూడా ఎవరెవరు మిగతా వాళ్ళందరినీ కూడా డైరెక్టర్స్గా అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా మార్చండి, ఎందుకంటే అమ్మాయి ఐ థింక్ అంటే కొంచెం ఆయన కూడా ఓపెన్ గా కూడా చెప్పారు. సో వద్దు, మార్చుతాం. రీజన్స్ ఏదైనా అవ్వనివ్వండి, అంటే ఇట్ కుడ్ బి హైట్ డిఫరెన్స్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఆల్సో బాంబే యాక్ట్రెసెస్ అప్పుడు ముంబై నుంచి రావడం అనే ట్రెండ్ నడుస్తుంది, అది అవ్వచ్చు, లేకపోతే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయి ఉండొచ్చు. అది ఎవరు చెప్పారు, ఏం చెప్పారు నాకు పేర్లు అయితే తెలియదు. బట్ ఐ నో దట్ సమ్ పీపుల్ డెంట్ వాంట్ మీ. సో వచ్చిన వాళ్ళందరూ వద్దంటున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళ ఫాదర్తో వెళ్ళి మాట్లాడితే వాళ్ళ ఫాదర్ అన్నారట, నీకేం తప్పు లేకుండా నేను తీసేస్తే సినిమాలోంచి నువ్వు ఎలా ఫీల్ అవుతావు, అలా చేయొచ్చా అనేదో అడిగితే ఇంకా హీ గాట్ హిస్ ఆన్సర్ అండ్ హీ సెడ్ నో, ఐ విల్ స్టిక్. సో వాళ్ళ ఫాదర్, అందుకనే ఐ వెంట్ టు పే రెస్పెక్ట్స్ టు హిమ్. సో ఏంటంటే వాళ్ళ ఫాదర్ అలా చెప్పినప్పుడు ఆయన సినిమా పర్సన్ కాదు, సో ఆయనకి ఇవన్నీ తెలియవు. ఆయన ఓన్లీ వాట్ ఈస్ ఫేర్, వాట్ ఈస్ నాట్ ఫేర్, అన్ఫేర్ ఇలా ఆలోచించి మనం అందరం జనరలీ అలాగే చేస్తాం. కానీ మనము సినిమా చేసే వాళ్ళు కొంచెం కమర్షియల్గా, అంటే బికాస్ దే హ్యావ్ టు గెట్ మనీ బ్యాక్ కాబట్టి వాళ్ళు వేరేలా ఆలోచిస్తారు. వాళ్ళది తప్పులేదు, వీళ్ళది తప్పులేదండి. సో ఆయన అలా అన్నప్పుడు అప్పుడు వేణుగారు హీ టుక్ అ డెసిషన్. సో ఎవరు వచ్చినా ఓకే, హీరోయిన్ తినే ఉంటుంది. సో నేను పైగా కాల్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏజ్ కూడా కాదు నాది. సో నాకు ఇది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది, నాకు తెలీదు. తర్వాత తెలిసింది దట్ హీ ఓన్లీ డిడ్ ఇట్, హీ ఓన్లీ మేడ్ షూర్ ఐఎమ్ దేర్ అని. సో ఐఎమ్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు వేణు గారు అండ్ శ్యామ్ ప్రసాద్ గారు, బోత్ ప్రొడ్యూసర్. మీ కాంబినేషన్ లో కూడా ఎన్ని ఉంటాయండి సినిమాలు? రెండే చేశాను. కాంబినేషన్ లేకుండా అంటే హనుమాన్ జంక్షన్ కూడా ఇంకొకటి, మూడు. అవుతాయి. ఓకే.
రెండే చేశాను. ఓకే ఓకే. ఒకటి ఈ స్వయంవరం, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారిది ఇంకొకటి పెళ్ళాంతో పన్నేంటి నేను సినిమా ఒకటి ఉంది. అది అది కూడా చేశాను అంతే. సో బట్ ఏంటంటే ఆయనకి అంటే ఆయన చెప్పకపోతే స్వయంవరమే లేదు. స్వయంవరం లేకపోతే ఇంకేమీ లేవు అసలు. లయలేరు. లేదు. సో అది తలుచుకుంటేనే ఒక టెన్షన్ అండ్ ఎమోషన్తో మిక్స్ అయిన టెన్షన్ వస్తుంది. అంటే అమ్మో అవును కదా అని. సో దట్ ఈస్ వై ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు